ఫాల్కన్ స్కామ్ పై ఈడీ కేసు నమోదు చేసింది. హైదరాబాద్ కేంద్రంగా వెలుగులోకి వచ్చిన ఫాల్కన్ స్కామ్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేయనుంది. దేశవ్యాప్తంగా 1700 కోట్ల రూపాయలు వసూలు చేసి పెట్టుబడిదారులకు కుచ్చుటొప్పి పెట్టింది ఫాల్కన్ సంస్థ. ఒక్క హైదరాబాద్ లోనే 850 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తక్కువ మొత్తానికి ఎక్కువ లాభాలిస్తామంటూ ప్రచారం చేసింది. పెట్టుబడులను ప్రముఖ కంపెనీలో పెట్టి వచ్చిన లాభాన్ని పంచుతామంటూ ప్రచారం చేసింది. 22 షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు నగదు మళ్లించినట్లు చెప్తున్నారు ఈడీ అధికారులు. పెట్టుబడిదారుల నుంచి వసూలు చేసిన డబ్బుల్ని విదేశాలకు మళ్లించినట్లు గుర్తించింది ఈడీ. దుబాయ్, మలేషియా, సింగపూర్ లాంటి దేశాలకు డబ్బులను పంపించినట్లు గుర్తించింది. కేసు నమోదు కాగానే సంస్థ చైర్మన్ అమర్దీప్ కుమార్ చార్టెడ్ ఫ్లైట్ లో దుబాయ్కి పారిపోయినట్లు తెలుస్తోంది. విదేశాలకు పారిపోయిన నిందితుల కోసం ఎల్ఓసీ నోటీసులు జారీ చేశారు సైబరాబాద్ పోలీసులు. ఫాల్కన్ స్కామ్ పై ఈడీ కేసు నమోదు చేసింది. హైదరాబాద్ కేంద్రంగా వెలుగులోకి వచ్చిన ఫాల్కన్ స్కామ్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేయనుంది. దేశవ్యాప్తంగా 1700 కోట్ల రూపాయలు వసూలు చేసి పెట్టుబడిదారులకు కుచ్చుటొప్పి పెట్టింది ఫాల్కన్ సంస్థ. ఒక్క హైదరాబాద్ లోనే 850 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తక్కువ మొత్తానికి ఎక్కువ లాభాలిస్తామంటూ ప్రచారం చేసింది.